ప్రేమ అంటే ఎలా చూపించాలో తెలియని సమాజంలో బ్రతుకు. అవునండి, ప్రేమ అంటే అర్థం తెలియని లోకంలో మనం ఉన్నాం. ప్రేమ అంటే అసలు ఏంటో రెండు పదాలు కలిగిన ఈ ప్రేమ ఏంటి ప్రపంచాన్ని శాసిస్తుంది ఈరోజు. అవునా కాదండి? అటు అక్రమాలు సృష్టిస్తుంది, ప్రేమ పేరుతో జరిగే మంచి తక్కువ, ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎక్కువ, అన్యాయాలు ఎక్కువ. అవునండి, ప్రేమ పేరుతో జరుగుతున్న అక్రమాలు ఎక్కువ. అంటే ప్రేమ అంతా ఏమైపోయింది తెలుసా? కల్మషం అయిపోయి, మురికి అయిపోయి, నాశనం అయిపోతున్న రోజుల్లో దేవుడి మధ్యాహ్నం మనందరికీ చెప్తున్న విషయం ఏంటో తెలుసండి? ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. హల్లెలూయా. మీరు ఒకరి పట్ల ఒకడు ఏం కలిగి ఉండాలి? ఒకరి మీద ఒకరు ఏం చూపించుకోవాలట? ప్రేమ చూపించుకోవాలట. ప్రేమ చూపించుకోగలిగితే, అవునండి, ప్రేమ అనేది ఎలా చూపించాలి? నోటి మాటతో చెప్తే సరిపోద్దండి? నోటి మాటతో సరిపోద్దా? నోటి మాటతో ప్రేమిస్తున్నానని చెప్పారు అనుకోండి, అది మోసం. ప్రేమ అనేది ఎప్పుడూ కూడా నోటి మాటతో ఉండదు, క్రియలతో ఉంటుంది. చెప్పండి, ప్రేమ అనేది క్రియలతో ఉంటుంది. యేసు ప్రభు వారు ఆకాశం నుండి ఐ లవ్ యూ అని అంటే ఒక మాటతో సరిపోయింది కదా. మరి ఎందుకని అక్కడి నుంచి అనలేదు యేసు ప్రభు పైనుండి? అవునండి, అందరికీ ఉరుముతే వినబడుతుందా? మరి అదే స్వరం పైనుంచి యేసు ప్రభు వారు గట్టిగా ఈ పదాన్ని వాడారనుకోండి, మనందరికి వినబడుతుంది కదా, దేవుడు నన్ను ప్రేమించడానికి అనుకుందామా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నోటి మాటతో చెప్పలేదండి, నేరుగా వచ్చి చూపించాడు. ప్రేమ అంటే మా అమ్మ అంటే నాకు ఇష్టమండి అంటే పని అవ్వదు. అక్కడ ఏదోటి చేసి చూపించాలి. అవునండి, నా భర్త అంటే ఇష్టమండి, నా భార్య అంటే ఇష్టమండి కాదు, అక్కడ వాళ్ళకి ఎలా మనం ఉపయోగపడగలం, అవునండి, ఎలా చేయగలం అనేది చూపించి ప్రేమ చూపించాలి. కానీ నోటి మాటతో చూపించే ప్రేమలు ఎప్పుడూ కూడా మోసమే, అవన్నీ ఒట్టివే. అవునండి, ఇప్పుడు ఈ పదం మనకంటే కూడా, క్రైస్తవుల కంటే కూడా బయట సమాజం ఎక్కువ పాటిస్తున్నారు. అవునండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ ప్రేమలు చూపించుకుంటూ చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ మనం చూపించాల్సింది అటువంటి ప్రేమ కాదట. మన ప్రేమ ఎలా ఉండాలంటే, అవునండి, ఆ ప్రేమ కోసం 2 మాటలు మీకు చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి వస్తే నేను ఒక్కొక్క మాట మీకు చదివి వినిపిస్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. వాట్సన్ నేను చదువుతున్నాను, మీరు వినండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందని అన్నాడు. అంటే భాషల వరం ఉన్న, భాషలో దేవుడి సన్నిధిలో విపరీతమైన భాషలు మాట్లాడి ప్రార్థన చేసిన, ఇవన్నీ చేసినా కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అన్నాడు పౌలు. 2వ మాట, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుణ్ణి అన్నాడు. అంటే నాకు విశ్వాసం ఎలాంటిదంటే, స్వస్థత కలుగును గాక అంటే కలుగుతుంది, అంత శక్తి ఉంది నాకు. చెప్పండి, నేను కళ్ళు మూసుకుని మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రవచనిస్తున్నాను, అలాంటి ప్రవచన శక్తి ఉంది నాకు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అంటున్నాడు పౌలు. ప్రవచనాలు చెప్పేసి, భాషల్లో మాట్లాడేసి, అవునండి, కొండలను పెకిలించేసే విశ్వాసం నాలో ఉన్నా, నేను ప్రేమ లేకపోతే ఎవరిని? ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రేమ లేకపోతే ఏమైపోయింది అని అనలేదు పౌలు. ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే నేను వేస్ట్ అంటున్నాడు. 3, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదన్నాడు. ఒకవేళ నా ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసి, ఏమంటే నన్ను చంపేసుకుంటారు, అయితే నా శరీరాన్ని తీసేసుకోండి అని చెప్పి నిలబడినా, ప్రేమ లేకపోతే నేను ఎవరిని? వ్యర్థుడిని, వేస్ట్, నా బ్రతుకు వేస్ట్ అంటున్నాడు పౌలు. నా జీవితం వేస్ట్. ఎందుకంటే ప్రేమే అన్నిటికీ మూలం అన్నాడు.